నిరసనలు తెలుపుతున్న తమను సస్పెండ్ చేయడంపై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమంటున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో మా ఢిల్లీ ప్రతినిధి మదర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో సస్పెన్స్ అయినప్పటికీ ఇవాళ యథావిధిగా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించారు టీడీపీ ఎంపీలు. అయితే పార్లమెంట్లో సస్పెండ్ అయిన తీరుపైన బీజేపీ ఎంపీలు విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆ విమర్శలపై మనతో మాట్లాడేందుకు గల్లా జయదేవ్ గారు ఉన్నారు. సార్, నిన్న మీరు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన విషయాన్ని జీవీఎల్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు డ్రామాలు ఆడుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు. అంటే ఎలా చూస్తారు ఈ డ్రామాకు సంబంధించిన కామెంట్లపై? అంటే ఆయన చెప్పేది ఆయన ఆలోచన చేసి మాట్లాడుతున్నారా లేకపోతే ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నారా ఒకసారి ఆయన హీ హాస్ టు ఎవాల్యుయేట్. ఎందుకంటే ఇప్పుడు సస్పెండ్ చేసిందంటే ఇప్పుడు మేము సస్పెండ్ చేసామా? స్పీకర్ సస్పెండ్ చేసింది మమ్మల్ని. స్పీకర్ని ఎవరు నామినేట్ చేశారు? బీజేపీ గవర్నమెంట్ నామినేట్ చేశారు. బీజేపీ చెప్పినట్టే చేస్తూ ఉంది స్పీకర్. ముందు నుంచి మీరు అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మేము సస్పెండ్ అయితే అది డ్రామా అని అంటా ఉంటే ఇప్పుడు స్పీకర్ సస్పెండ్ చేసిన వాళ్ళ డ్రామా, అది మా డ్రామా కాదు. మనకు ఏఐడిఎంకే సభ్యులు ఎలాగైతే చేశారో అదే విధంగా టీడీపీ ఎంపీలు కూడా వెళ్ళలోకి వెళ్ళారు తప్ప కొత్తగా చేసింది ఏం లేదు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మేమేమి కాగితాలు చింపేసి పైకి ఎగిరేసి అదంతా ఏం చేయలేదు. అది ఏఐడిఎంకే మెంబర్స్ చేస్తూ ఉంటే మేము ముందు నుంచి ఎట్ట చేస్తున్నామో ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాము. దట్ ఈస్ అవర్ రైట్, దట్ ఈస్ అ డెమోక్రాటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఇఫ్ ద సబ్జెక్ట్ పార్లమెంట్ తీసుకోకపోతే అది డిమాండ్ చేసేదానికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసేది ఇట్స్ నార్మల్ ప్రాక్టీస్. ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రాక్టీసే. ఏఐడిఎంకే వాళ్ళు ఏదో చేశారని మమ్మల్ని కూడా సస్పెండ్ చేసేసారంటే ఇది వాళ్ళ డ్రామా, అది మా డ్రామా కాదు. మేము లోపల ఉండకూడదు, డిస్టర్బ్ చేయకూడదని మమ్మల్ని సస్పెండ్ చేశారు. జీవీ నరసింహారావు కొత్తగా పార్లమెంట్లో వచ్చారు, ఆయనకి ప్రొసీజర్ తెలుసో తెలీదో కానీ స్పీకర్ మమ్మల్ని ఊరికా సస్పెండ్ చేసేస్తే, ఊరికా అంటే మేమేం కాగితాలు ఎగరేయలేదు, ఏం చేయలేదు. ఏఐడిఎంకే వాళ్ళు చేశారు, మేము వెల్లో ఉండి ప్లాకార్డ్స్ పెట్టుకొని మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. దానికే సస్పెండ్ చేస్తే అది వాళ్ళ స్పీకర్ డ్రామా కానీ మా డ్రామా కాదు. సార్, కీలకంగా ఇంకొక ఆరోపణలు కూడా చేశారు. 8 నెలల సమయం ఇచ్చినప్పటికీ 2 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు. అలాంటిది ప్రపంచంలో అత్యంత అద్భుతమైన రాజధానిలో 4వ రాజధాని కడతామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? అంటే హైకోర్టు నిర్మాణం విషయంలో 8 నెలల సమయం ఉన్నప్పటికీ కనీసం 2 అంతస్తుల బిల్డింగ్ కట్టలేకపోయారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. డిజైన్ మొదలుపెట్టాము బికాజ్ వీ వాంట్ టు బిల్డ్ అ న్యూ మోడర్న్ ఇండియా చూపించేదానికి అమరావతి కట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు అట్లాంటి కట్టేటప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు ఫండింగ్ సరిగా లేదు. ఇప్పుడు వరకు చూస్తే 2500 crores మనకి అమరావతికి ఇచ్చారు. ఇంకొక 1000 crores ఫర్ గుంటూరు అండ్ విజయవాడ డ్రైనేజ్ సిస్టమ్స్కి ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న ఊరు గుంటూరు లాంటి సిటీ ఓన్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1000 crores అయితే 2500 crores పెట్టి ఏం క్యాపిటల్ కట్టమంటారు? వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మనం ఎస్టిమేట్ చేసింది 50,000 crores కావాలి మనకి, వాళ్ళు ఇచ్చింది 2500 crores. ఏం కట్టమంటారు దాంతో? ఇప్పుడు ఫండింగ్ డిలే లేకపోతే అమరావతి ప్రాజెక్ట్ ముందే మొదలు పెట్టుంటాము. ఫండింగ్ డిలే చేసి మేము డ్రాయింగ్స్ చేసేటప్పటికంతా ఉంటుంది అనుకుంటే కూడా చేయలేదు. ఇప్పుడు మేము వేరే రకంగా వేరే లోన్స్, వేరే ఫైనాన్షియల్ రీసోర్సెస్ చూసి కట్టేది మొదలు పెడుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటే ఎన్నో అయిపోయింది. అది ఇప్పుడు ఓన్లీ హైకోర్ట్ ఒకటే కట్టేసేయమని చెప్తే ఇప్పుడు ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ సిటీ విత్ క్యాపిటల్ కమింగ్ అప్, విత్ అసెంబ్లీ, విత్ సెక్రటేరియట్, విత్ హైకోర్ట్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి అది ఒక ప్లాన్గా యూనిక్గా చేయాలా. అది ఎప్పుడప్పటికి ఒక షెడ్ మాదిరిగా కట్టేసి హైకోర్టు జడ్జెస్ అన్ని దాంట్లో పెట్టమంటే కుదురుతుందా? బీజేపీ కనీసం రాష్ట్రానికి వచ్చే ఓటాన్ అకౌంట్లోనైనా కొంత మేలు చేసే ఉంటారు అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే భవిష్యత్ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? 5 సంవత్సరాల నుంచి మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా సరిగ్గా మనకి ఇవ్వలేదంటే ఇప్పుడు ఏమి ఇస్తారండి? తప్పకుండా ఇవ్వరు. అందుకే బయటకు వచ్చేసాము. ఈ మోడీ షా గవర్నమెంట్ని ఓడించాలా, మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ రాగడ్దనే మేము బయటకు వచ్చాము. అది జరిగితేనే ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుంది, లేకపోతే లేదు. మోడీ ఎక్కడ ఉంటారో, చంద్రబాబు ఎక్కడ ఉంటారో ప్రజలు నిర్ణయిస్తారు. అలాగే రాజధాని నిర్మాణం అనేది కూడా మేము ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. అలాగే ఫండింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నాంచడం వల్లనే ఆలస్యమైంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ఏమీ లేదంటూ కూడా గల్లా జయదేవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్తో మదార్, AP 24/7 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.